ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఈ కార్యక్రమాలకు ములుగు జిల్లా వేదిక కానుంది. సీఎం పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన మరి కాసేపట్లో మొదలు కాబోతుంది. ములుగు నియోజకవర్గం అదేవిధంగా పరకాల నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 1200 కోట్లకు పైగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంత రహదారులకు మహాదశ పట్టించే విధంగా పంచాయతీరాజ్ రోడ్లను బాగు చేసేందుకు కావచ్చు, నిర్మించేందుకు ప్రత్యేకంగా ప్రభుత్వం కేటాయించిన 16,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పైలాన్ను కూడా ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి ఆవిష్కరించబోతున్నారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం చేరుకోబోతున్నారు. మరి ఇప్పటికే బిచ్కుంద నుంచి సరిగ్గా 1:28 అక్కడ హెలికాప్టర్ ఫ్లై అయింది. ఆ తర్వాత మరి కాసేపట్లో మేడారం చేరుకుంటారు. అక్కడ సమ్మక్క సారలమ్మ వనదేవతలను సందర్శించుకున్న తర్వాత ప్రత్యేక పూజలు చేసి కానుకలు కూడా సీఎం సమర్పిస్తారు. ఆ తర్వాత ప్రస్తుతం మేడారం పునర్నిర్మాణ పనులకు సంబంధించి అధికార యంత్రాంగంతో సమీక్ష సమావేశం కూడా నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొత్త పింఛన్లను మేడారం నుంచి అందించబోతుంది. కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ మేడారం సమ్మక్క సారలమ్మ ప్రాంగణం నుంచే మహిళలకు పింఛన్ మంజూరీ పత్రాలు కూడా సీఎం జారీ చేయబోతున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ హెలికాప్టర్ ద్వారా ములుగు జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. ఇక్కడ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దాదాపు 98 నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లోని గ్రామీణ రహదారుల ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేందుకు లక్ష్యంగా ప్రభుత్వం హ్యామ్ రోడ్లకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించనున్న ఈ పంచాయతీరాజ్ రోడ్లకు మహర్దశ పట్టించేలా దాదాపు 16,000 కోట్ల రూపాయలతో తొలి దశలో దాదాపు 3,000కు పైగా గ్రామాల్లో ఈ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టే పైలాన్ను కూడా సీఎం ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి ప్రస్తుతం మనమున్న ములుగు జిల్లా కలెక్టరేట్ నూతన భవన సముదాయాన్ని కూడా సీఎం ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం నిర్మించిన ఈ కలెక్టరేట్ భవన సముదాయం ఇవాల్టి నుంచే జిల్లా ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రజాసేవలు అందించేందుకు గాను అన్ని ప్రభుత్వ శాఖలన్నింటినీ కూడా ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి ఈ సమీకృత కలెక్టరేట్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇది ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత సువిశాలమైన ప్రాంతంలో ములుగు జిల్లా కేంద్రంలో ఈ కలెక్టరేట్ కొలువుదీరింది. ఇక్కడి నుంచి రేపటి నుంచి పూర్తి స్థాయిలో అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు కావచ్చు, ఇక్కడి నుంచి ప్రభుత్వ శాఖల యంత్రాంగం పనితీరు ఉండబోతుంది. అదేవిధంగా అధికార యంత్రాంగం ప్రజలకు ప్రజాపాలనలో భాగంగా మరింత మెరుగైన పాలనా సేవలు అందించేందుకు లక్ష్యంతో ఈ కలెక్టరేట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిర్మాణం అంతా కూడా పూర్తయింది. మరి కాసేపట్లో సీఎం ఇక్కడికి చేరుకున్న తర్వాత జిల్లా కలెక్టర్ కూడా తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతనంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తారు. ఆవిష్కరించిన తర్వాత భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు ప్రజలతో ప్రసంగించనున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ప్రధానంగా ములుగు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మహిళలు అయితే తరలి వస్తున్నారు. ఇప్పటికే కలెక్టరేట్ సముదాయం అంతా కూడా జనంతో కిక్కిరిసిపోయింది. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున సీఎంకు స్వాగతం పలికేందుకు తరలి వచ్చారు. వాళ్ళంతా కూడా ఇందిరమ్మ చీరలు ధరించి సీఎంకు స్వాగతం పలికేందుకు తరలి వచ్చారు. పెద్ద ఎత్తున ఈ సీఎం సభను అదేవిధంగా సీఎం పర్యటనను విజయవంతం చేయడమే లక్ష్యంగా అటు అధికార యంత్రాంగం ఇటు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే బిచ్కుంద నుంచి దాదాపు అరగంట క్రితం సీఎం బయలుదేరారు. మరో 10-15 నిమిషాల్లో మేడారం చేరుకోబోతున్నారు. అక్కడికి ఇప్పటికే జిల్లా మంత్రి సీతక్క అదేవిధంగా ప్రజాప్రతినిధులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ పింఛన్ల కార్యక్రమాన్ని కూడా లాంఛనంగా సీఎం ప్రారంభించబోతున్నారు. కొంతమంది మహిళలకు మంజూరీ పత్రాలు పింఛన్కి సంబంధించి పత్రాలు కూడా అందించబోతున్నారు. ఆ తర్వాత ములుగు జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నారు. మొత్తంగా
ములుగు జిల్లాలో కేంద్రం అదేవిధంగా పరకాల నియోజకవర్గాల్లో ఒక అభివృద్ధి పండుగ వాతావరణం కనిపిస్తుంది. దాదాపు 100 కోట్ల రూపాయలతో ఇవాళ సీఎం అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతుండడం, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో 2 నియోజకవర్గాల్లో ఒక పండుగ వాతావరణం అయితే నెలకొంది. ముఖ్యంగా ములుగు నియోజకవర్గం ఆదివాసీ నియోజకవర్గంగా వెనుకబడిన జిల్లాగా ఉన్న ఈ ప్రాంతం అభివృద్ధికి పురోగమిస్తుంది, అభివృద్ధి దిశలో పయనిస్తుందని చెప్పేందుకు ఇవాల్టి ప్రత్యేకంగా కేటాయించిన దాదాపు 1000 కోట్ల నిధులతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, గతంలో దాదాపు 2-2.5 ఏళ్ల నుంచి కూడా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ములుగు జిల్లాను రాష్ట్రంలోని అగ్రపదంలో నిలిపేలా చేస్తామని ఇంతకుముందే ఈటీవీతో మాట్లాడుతూ సీతక్క చెప్పారు. దీంతో సీఎం ప్రత్యేక దృష్టి పెట్టి ఆదివాసీ ప్రాంతాలని, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధిపైన కూడా సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పి మంత్రి వెల్లడించిన నేపథ్యంలో మరి కాసేపట్లో మేడారం చేరుకోనున్న సీఎం అక్కడ వనదేవతలను సందర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న తర్వాత ములుగు జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. ఇక్కడ దాదాపు గంటన్నర సేపు కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత పరకాల చేరుకుంటారు. దాదాపు 443 కోట్లతో ఏర్పాటు చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సీఎం చేస్తారు. ముఖ్యంగా 100 పడకల ఆసుపత్రి పరకాల నియోజకవర్గ ప్రజలకు ఇవాటి నుంచి అందుబాటులోకి రాబోతుంది. సీఎం ప్రారంభిస్తున్న తర్వాత పూర్తి స్థాయిలో వైద్య సేవలు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి వస్తాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా 2 నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే బహిరంగ సభలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరిస్తున్నారు. ములుగులో మాత్రం పెద్ద ఎత్తున మహిళలు సీఎంకు స్వాగతం పలికేందుకు మాత్రం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇప్పటికే మరి కాసేపట్లో మేడారంకు మాత్రం సీఎంకు చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరో 10-15 నిమిషాల లోపే సీఎం మేడారంకు చేరుకుంటారు. ఓటు